హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సహస్రదళ కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం మెడిటేషన్ గురించి ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఏంటి అంటే, ఒకసారి ఏమవుతుందంటే, మన భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు చిత్రాంగదుడు. చిత్రాంగదుడు. ఒకసారి యుద్ధానికని ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ ఆయనకి 1000 మంది సైన్యంతో వెళ్ళినప్పుడు ఆయనకి ఆహార ఏర్పాట్లు చేయడానికి అక్కడ అతనికి ఎటువంటి వసతులు కనిపించవు. అక్కడ టక్కని అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఒకటి కనిపిస్తుంది. ఈయన వెళ్ళి ఆయనతో మాట్లాడి, మా వాళ్ళకి అందరికీ భోజన ఏర్పాట్లు చేయగలరా అని అడుగుతాడు చిత్రాంగది. అప్పుడు వశిష్ఠుడు తప్పకుండా, అది మహాభాగ్యం అని చెప్పడం, ఈయన సాయంత్రం రావడం, ఆయన ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా ఆ కామధేను పిలిచి కామధేనుతో 1000 మందికి భోజనం పెట్టేసరికి ఈయనకి దిమ్మ తిరిగిపోతుంది చిత్రాంగదుడికి. ఇదేంది ఇట్లా చేస్తానని? మరి అదే కదా ప్రాపంచికం, ఆధ్యాత్మికం. ఈయన పక్కా ప్రాపంచికం. చిత్రాంగదుడు రాజ్యం ఉంది, అన్నీ ఉంది. వశిష్ఠుడు బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాని. కామధేను ఉంది, ఏమడిగినా ఇచ్చేస్తుంది. కామం అంటే కోరిక, ధేనువు అంటే ఇచ్చేది, అన్నీ ఇచ్చేస్తుంది. కామధేను కల్పతారు, అన్నీ ఉంది ఆయన దగ్గర. ఇది చూసి చిత్రాంగదుడికి కన్నుగుట్టి లోభబుద్ధితో, రాజర్షి అంటే లోభబుద్ధి కదా, రాజు కదా, నాకు ఇచ్చేయి, నేను ఈ దేశానికి రాజు, నేను ఏమడిగితే అది మీరు ఇవ్వాలి అంటే, అది అందరి దగ్గర, నా దగ్గర జాంతా నహి, నీ పప్పులు నా దగ్గర ఉడకవు, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అంటాడు. నేను నీకు 1000 బంగారు కొమ్ములు ఇస్తాను అంటాడు. నువ్వే పెట్టుకో, నాకేమొద్దు, వచ్చిన పని చూసుకొని దొబ్బే అంటాడు. ఎవరు? మన వశిష్ఠ బ్రహ్మర్షి. నన్నే అంత మాట అంటావా? నీకు యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేసి నేను తీసుకొని పోతానంటే, అది చేద్దాంలే అని చెప్పేసి కామధేనుకు ఆర్డర్ చేశారు. కామధేనులో నుంచి కొన్ని 1000 మంది సైన్యం రావడం, యుద్ధానికి రెడీ అవ్వడం చూసి వీళ్ళకి ఏం చేశారు, అసలు ఏంది ఇది, ఈ శాస్త్రం ఏంది, ఈ సైన్స్ ఏంది, ఎలా సాధ్యం ఇది, నాకు తెలియలేదే, నేనే పెద్ద కింగుని అనుకుంటా అని ఈరోజు నేను బొంగైనానే ఈయన ముందర అని చెప్పేసి, ఏమి స్వామి అంటే అప్పుడు చెప్తారు, ఇప్పుడు బోధిస్తారు, నాయన ఇది ధ్యానం నాయన, మేము ఇది కూర్చోండి వేళ మేమేమైనా ఏమనుకున్నాం, మమ్మల్ని ఈ చెట్ల కింద కూర్చొని మేము అన్నీ సృష్టించుకుంటాం, మా జీవితాన్ని మేము సృష్టించుకుంటాం నాయన అని వశిష్ఠ మహర్షి కాదు, ఆయన బ్రహ్మర్షి అని చెప్పడం. ఈయన ఆ రోజు నుంచి రాజ్యానికి వెంటనే వెళ్ళిపోయి ఒక మంచి పంచ కట్టుకునేసి చక్కగా స్నానం చేసి కూర్చున్న రాత్రంతా ధ్యానంలో మునిగిపోయినాడు. చిత్రాంగదుడు ఆ విధంగా విశ్వామిత్రుడిగా పరివర్తనం చెందినాడు. మిత్రులారా, విశ్వానికి మిత్రుడైన, అసలు విశ్వామిత్రుడి యొక్క క్యారెక్టర్ ఎంతో అద్భుతమైంది తెలుసా, ఎంతో అద్భుతమైంది. రామాయణం ఎంతో ముందు నుంచి ఉండి త్రిశంకు స్వర్గం స్థాపించడం, ఒక చండాలుని పైకి పంపించడం, అసలు ఒక ధ్యాని అనుకుంటే ఒక ప్రపంచమే సృష్టించగలడు అని మన ధ్యానంలో అందరికీ ఆయన చెప్పినటువంటి అంత గొప్ప మహానుభావుడు విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. తర్వాత భాగంలో విశ్వామిత్రుడి గురించి ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.